నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను విడనాడడు. ఇశ్రాయేలీలు రాజు కావాలని కోరారు. అది దేవుని యొక్క చిత్తం కాకుండా వారు కలిగి ఉన్న కఠిన హృదయము వలన ఆ విధంగా కోరుకున్నారు. దేవుడు వారికి సౌలును రాజుగా అనుమతించాడు. సమూయేలు వీడ్కోలు ప్రసంగం ఇస్తున్న సందర్భంలో ఇశ్రాయేలీలను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలోనిది. అంతేకాక మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17-19 వచనాలలో సమూయేలు దేవుని ప్రజలను వారి పాపమును గూర్చి హెచ్చరిస్తూనే వారు రాజు కావాలని అడగడం ద్వారా దేవుని తిరస్కరించారని చెప్పగా ప్రజలు తమ పాపాన్ని ఒప్పుకొని సమూయేలును తమ కొరకు ప్రార్థించమని అడిగారు. అప్పుడు సమూయేలు వారిని ఓదార్చుతూ చెప్పిన మాటలు ఈ వచనంలోనివి. దేవుని విశ్వాస్యత ఆయన నామంలోనే ఉంది. 106వ సంకీర్తన 8వ చరణం. మన విశ్వాసము పైన కాకుండా శక్తి గల ఆయన నామంపై ఆధారపడిన ఆయన ప్రజలను దేవుడు విడిచిపెట్టక నిలబెట్టే దేవుడు. 94వ సంకీర్తన 14వ చరణం. పాపపు దాస్యంలో పట్టబడి ఉన్న మానవాళిని ప్రేమించి తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన శక్తి గల నామమును ఆశ్రయించిన ఎవరిని ఆయన విడిచిపెట్టలేదు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇదే వాగ్దానం నేటికి మనకు వర్తిస్తుంది. కనుకనే ఆ నామములో ఉన్న శక్తి ప్రభావమును అనుభవించే కృపనిచ్చి ఆయన నడిపిస్తున్నాడు. అంత గొప్ప ఘనమైన నామమును విశ్వాసులంగా మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, ఘనపరచాలి. ఆమేన్.